సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రాజు ధరంకార్ ఛత్రపతి శివాజీరావు వాగ్లే. నేను ఉంటా ఇసుగూడ జుబ్లీ హిల్స్. రాజు గారు చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ కమ్సే కమ్ ఒక 50 ఏళ్ళు అయింది. అవునా, 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తా. ఓకే, ఒకసారి చెప్పండి, అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఏరియాలో? మాకు ఇది చేస్తే బాగుండు ప్రభుత్వం అని ఏమైనా ఉన్నాయా చెప్పుకోవాల్సినవి? ఏం లే, మా పి జనార్దన్ రెడ్డి సాబ్ ఉండే ఎమ్మెల్యే కాంగ్రెస్. ఓకే, బస్ ఆయన ఉన్నంత వరకు మంచిగా ఉండే. ఆయన పోయిన తర్వాత మాకు చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. అంటే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్? రోడ్ ప్రాబ్లం, మంచి ప్రాబ్లం. ఎమ్మెల్యే దగ్గర పోతే ఒక రెస్పాన్స్ లేదు మాకు. మేము అయితే అస్సలు పోలే. ఆయన ఒక 2 సార్లు కూడా కలిసిన తర్వాత కూడా ఆయన దగ్గర మేము పోలే. ఆయనతో మేము సంబంధం లేదు మాకు. కానీ మేము కాంగ్రెస్కు అంటే ఈసారి కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది కదా, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అని ఏమైనా అనుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నాం. చచ్చిపోయినంత వరకు కాంగ్రెస్ రాకుంటే కూడా కాంగ్రెస్కే పనిచేస్తా అని నేను. ఓకే, చివరిగా చెప్పండి, 95 న్యూస్ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు ఏమి ఈ ప్రభుత్వం మాకు వద్దు. ఓకే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వద్దు. అంటే ఎందుకంత ఖచ్చితంగా మీకు అనుకున్నవన్నీ జరగట్లేదనా, ఇక్కడ సరిగ్గా లేదన్నా, రోడ్స్, డ్రైనేజా, ఏం ప్రాబ్లమ్స్ అసలు మెయిన్? గల్లీలా ప్రాబ్లం ఉంది. ఓకే, అంటే ప్రభుత్వం అందిస్తున్నవన్నీ ఏమైనా మీకు అందుకుంటున్నారా అండి? డబుల్ బెడ్రూములు కానీ, ధరణి అని ఏవో చాలా ఉన్నాయి. నాకు ఏమొద్దు, పబ్లిక్ మంచిగా చూసుకుంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఓకే, లక్ష్మి గారు చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? కేవైఎఫ్ అనేసి రేషన్ కార్డుల గురించి అనేసి ఎంక్వైరీ చేస్తున్నారండి. చాలా మంది పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని తీసేయడానికి ఇది వెరిఫికేషన్ అన్నట్టు. అంటే ఉన్న వాళ్ళని ఉంచుతున్నారు. అప్పుడు ఒక రేషన్ షాపులో కార్డులో నెంబర్స్ ఒక 4 మెంబర్స్ ఉన్నారంటే ఆ 4 మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారా లేదా, ప్రెజెంట్ ఉన్నారు అంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మనం ఫింగర్ పెడితే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళకి రేషన్ ఎప్పుడూ రెగ్యులర్గా ఇస్తారు. అంటే ఎవరైనా లేకపోతే తీసేస్తారు. అవునా, ఇప్పుడు అంటే ఈ రేషన్ కార్డు అసలు అప్లై చేసుకోవాలంటే మినిమం ఎంత వరకు ఉండాలి ఆదాయం, అసలు డీటెయిల్స్ ఏంటి ఏమైనా చెప్పగలుగుతారా? కొంతమంది తెలియదు కదా వాటి గురించి. అది మామూలుగా పూర్ ఫ్యామిలీ వాళ్ళకని రేషన్ కార్డు ఉందండి. ఇవాళ రేపు ఎట్లా అంటే ఉన్న వాళ్ళు కూడా తీసేసుకుంటున్నారు. దానివల్ల లేని వాళ్ళకు చాలా వరకు దొరకడం కష్టమైపోతుంది. సో ఇప్పుడు లేని వాళ్ళు పూర్ ఫ్యామిలీ ప్లస్ ఏంటంటే రోజు డైలీ వేజ్ చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకైతే కంపల్సరీ ఎలిజిబుల్ వాళ్ళకి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి ఇస్తున్నారు. నమస్తే అండి, నా పేరు రేఖా సరళ. రేఖా గారు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? 16 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. 16 ఇయర్స్గా ఇక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి, మీ సమస్యలు ఏంటి? ఇక్కడ వర్షం వస్తే బాగా వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. అసలు నడవడానికే ఇబ్బందిగా ఉంటుందండి. అది కొంచెం ఇబ్బంది. ఇక్కడ మిగతా అంతా బాగానే ఉంటుందండి. రేషన్ అది మాకు టైంకి అందుతుంది. డబుల్ బెడ్రూమ్ కూడా మాకు అందరికీ అందితే పేదవాళ్ళందరికీ బాగుంటుందని మా ఉద్దేశం అండి. అంటే ఇంకా ఏమైనా అందుకుంటున్నారా? ప్రభుత్వం చాలా పెడుతుంది కదా పథకాలు, అవి మీరు ఏమైనా అందుకుంటున్నారా అండి? మేము రేషన్ సక్రమంగా వస్తుందండి. బతుకమ్మ శారీస్ కూడా బాగానే వస్తాయి, మంచిగా వస్తాయి. ఇక్కడ లీడర్స్ అందరూ మనం ఏది చెప్పినా గబుక్కుని వింటారు, చేస్తున్నారు కూడా మాకు. ఇంకేదైనా చివరిగా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వానికి ఏదన్నా ఇది మా కోసం చెయ్యండి అని ఏదన్నా చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నారా? డబుల్ బెడ్రూమ్ అందితే మాకు చాలా సంతోషిస్తామండి. మేము చాలా అది అందట్లేదు, అందరికీ అందాలని అనుకుంటున్నాము.